హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఆర్టీ ఆన్లైన్ అఫీషియల్ ఛానల్. మైసెల్ఫ్ ప్రసన్న కుమార్. లాస్ట్ వీడియోస్లో మనం టీసీఎస్ ఎన్క్యూటీ 2025 మోడల్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేది స్టార్ట్ చేసాం. 2 వీడియోస్ నుంచి మాక్ టెస్ట్ 1 స్టార్ట్ చేసాం, కంటిన్యూషన్ ఉంది. ఇది ఫైనల్ పార్ట్ వీడియో. సో లెట్స్ కంటిన్యూ. 15th క్వశ్చన్. X does 1/4 of a work, 1/4 of a job in how many days? 6 days. 1/4 వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుందంటే 6 డేస్లో చేస్తుంది. అంటే 1 పార్ట్ని, అంటే టోటల్ పార్ట్స్ ఎంత అంటే 4 పార్ట్స్. జాబ్ అనేది ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. టోటల్ జాబ్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. సో అందులో 1 పార్ట్ ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే 6 డేస్ పట్టింది. అంటే 1 పార్ట్ ఈక్వల్స్ టు 6 డేస్. 1 పార్ట్ ఈక్వల్స్ టు 6 డేస్. అంటే 6 డేస్ అంటే 1 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 6. మరి టోటల్ జాబ్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 1ని 6తో మల్టిప్లై చేసాం కాబట్టి 4ని కూడా 6తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 24. అంటే 1 పార్ట్ వాల్యూ 6 అయింది. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4 ఇంటూ 1 పార్ట్ వాల్యూ ఎంత? 6. 4 6 24. అంటే ఎక్స్ అనేవాడు కంప్లీట్ జాబ్ని ఎన్ని డేస్లో చేస్తున్నాడు అంటే 24 డేస్లో చేస్తాడు. అలాగే వై కంప్లీట్స్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్? 12 డేస్. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే రెస్ట్ ఆఫ్ ద జాబ్ అంటాడు. రెస్ట్ ఆఫ్ ద జాబ్ అంటే ఆల్రెడీ ఎంత చేశాడు? 1/4 చేశాడు. ఇంకెంత రెస్ట్ ఉందంటే 3/4 ఉంది. 3/4ని ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 12 డేస్లో చేస్తున్నాడు. అంటే 3 పార్ట్స్ 12 డేస్లో చేస్తున్నాడు. అంటే 3 హౌ మెనీ టైమ్స్ 12? 4 టైమ్స్ 12. అలాగే టోటల్ పార్ట్స్ ఎంత అవుతుంది? జాబ్ అనేది 4 పార్ట్స్. అంటే 4 4s ఎంత? 16. అంటే వై అనేవాడు టోటల్ జాబ్ని ఎన్ని డేస్లో చేస్తాడంటే 16 డేస్లో చేస్తాడు. ఇప్పుడు 24కి 16కి ఎల్సిఎం అంటే ఇంకా 2 మెథడ్స్ అని చెప్పాను స్టార్టింగ్లో. ఒకటి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటి డివిజన్ మెథడ్. ఆ 2 మెథడ్స్ యూస్ చేయకుండా థర్డ్ మెథడ్ ఏం చెప్పానంటే షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఈ రెండిట్లో ఏంటంటే 24కి 16కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 24. సో ఎల్సిఎం ఎప్పుడు హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. 24 1s 24 అంటున్నాం. 16తో 24 అనేది డివైడ్ అవ్వట్లేదు. సో 24 ఎల్సిఎం కాదు. 24 2s 48. సో దట్ విల్ బి ద ఎల్సిఎం. అంటే 24 2s 48. అది 16తో కూడా డివైడ్ అవుతుంది 48 అనేది. సో దట్ విల్ బి ద ఎల్సిఎం. సో ఇలా చేయడం ఈజీగా ఉంటుంది. ఎల్సిఎం 16 3s 24 2s. ఇక్కడ ఏమడుతున్నాడంటే దెన్ ఎక్స్ అండ్ వై కుడ్ కంప్లీట్ ద జాబ్ టుగెదర్ అంటున్నాడు. టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 48 పార్ట్స్. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? ఎక్స్ వై ఎఫిషియన్సీ 2 + 3 ఎంత? 5. 5 9s 45. 3/5. 9 3/5 is the answer. Next question. What is the difference between compound interest and simple interest? For the sum ఇచ్చాడంతా 15,000 ఓవర్ 3 years అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? 10%. 3 yearsకి ఎంత అంటే 33.1%. ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి కూడా 10%, థర్డ్ ఇయర్కి కూడా 10%. ప్లస్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీనింగ్ ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ అంటే ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్. అంటే సెకండ్ ఇయర్లో 10% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 10+ అని రాస్తున్నాం. 10+. ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది? ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది? 10%. అందులో 10% మళ్ళీ తీసుకోవాలి. అందులో 10% వాల్యూ ఎంత? 1. ఎంత? 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి. థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది? 10% + 1%. సో అంతకన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. సో అంతకన్నా ఎంత ఎక్కువ ఉందంటే చూడండి, ఇదంతా టోటల్గా 11 ఉంది. ఈ 11లో మళ్ళీ ఏం తీసుకోవాలి? 10% తీసుకోవాలి. 11లో ఎంత తీసుకోవాలి? 10%. 11లో 10% చూడండి. 11%లో 10% వాల్యూ ఎంత? 1.1%. 1.1%. ఇప్పుడు టోటల్ సమ్ చేసేయండి. 10 + 10 + 10 ఎంత? 30%, ప్లస్ 2%, ప్లస్ 1.1%. టోటల్గా ఎంత అంటే 33.1%. సో ఇది దీని వెనకతలో ఉన్న ప్రాసెస్ మొత్తం. 3 yearsకి సింపుల్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా 10%ని ఎక్కువ అడుగుతుంటాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. 2 yearsకి ఎంత వచ్చిందంటే 21% అంటాము. 3 yearsకి ఎంత వచ్చిందంటే 33.1% అనాలి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడంటే 8% అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 8% అంటున్నాడు. లిజన్.
మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 3 ఇయర్స్కి ఎంత వచ్చింది? 33.1%. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1 ఇయర్కి 8%. మరి 3 ఇయర్స్కి ఎంత? 3 ఇయర్గా అడుగుతున్నాడు. 3 ఇయర్స్కి ఎంత? 3 8 24%. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 9.1%. 9.1% వాల్యూ ఇచ్చేసాడు. ఇచ్చాడు ఇవ్వలేదు. సమ్ ఇచ్చాడు ఎంత? 15,000. మరి 9.1% వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ 9.1% ఎందులో క్యాలిక్యులేట్ చేయాలి? 15,000లో క్యాలిక్యులేట్ చేయాలి. 9.1% ఎందులో క్యాలిక్యులేట్ చేయాలి? 15,000. ఎందుకంటే 15,000 ఏ పర్సంటేజ్? 100%. సమ్ ఎప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే, సమ్ ఎప్పటికీ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. అందులో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 33.1కి 24కి డిఫరెన్స్ ఎంత? 9.1%. 9.1% ఎందులో ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. 9.1 ఇంటూ 1% వాల్యూ ఎంత? చూడండి, 15,000లో 10% వాల్యూ ఎంత అంటే ఇక్కడ లాస్ట్లో డెసిమల్ పెట్టుకుంటాం. 15,000లో లాస్ట్లో డెసిమల్ పెట్టుకుంటే ఎంత? ఒక డిజిట్ ముందు పెట్టుకుంటే ఎంత? ఒక డిజిట్ ముందు డెసిమల్ పెట్టుకుంటే 1500. సో అదేంటిది? 10% వాల్యూ. నెక్స్ట్ దానికన్నా ముందు ఇంకో డిజిట్ ముందుగా డెసిమల్ పెట్టుకుంటే ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో 150 అనేది 1% వాల్యూ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డెసిమల్కి ఒక జీరోకి క్యాన్సిల్ అవుతుంది. ఓకే. లాస్ట్లో అనేది 5 వస్తుంది. చూడండి, 1 5 5 యూనిట్ డిజిట్ 5 కాబట్టి ఆన్సర్ ఏమొచ్చిందంటే 1365. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. P&Q are two alloys, bronze and platinum, prepared by mixing metals in the ratio. ఏ రేషియోలో మిక్స్ చేస్తానంటే 5:6 అండ్ 9:13. ఇక్కడ P ఉంది, Q ఉంది. Pలో బ్రాంజ్ అండ్ ప్లాటినం. సో ఓకే, Pలో బ్రాంజ్ ప్లాటినం రేషియో ఎంత ఉందంటే 5:6. అలాగే Qలో బ్రాంజ్ ప్లాటినం రేషియో ఎంత ఉందంటే 9:13. ఓకే. ఇక్కడ ఏమడుతున్నాడంటే ఇఫ్ ఈక్వల్ క్వాంటిటీస్ అంటున్నాడు. ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ alloys P and Q are melted అంటున్నాడు. ఈక్వల్ క్వాంటిటీస్ అంటున్నాడు. ఈక్వల్ క్వాంటిటీస్ అసలు ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. P and Qలో ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయో చెక్ చేద్దాం. Pలో బ్రాంజ్ అండ్ ప్లాటినం యాడ్ చేస్తే ఎంత? 5 parts ప్లస్ 6 parts ఎంత? 11 parts. అలాగే Qలో బ్రాంజ్ అండ్ ప్లాటినం 9 parts ప్లస్ 13 parts ఎంత? 22. ఇక్కడ 2 అనేవి కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లేవు కాబట్టి ఈక్వల్ చేయాలి. ఇక్కడ 11 22కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 22. ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి. 11 22కి ఎల్సిఎం ఎంత? 22. సో 11 22 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? టోటల్ రేషియోని 2తో మల్టిప్లై చేయాలి. సో 22ని దేంతో మల్టిప్లై చేయాలి? 1తో మల్టిప్లై చేయాలి. 1తో మల్టిప్లై చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. సో అందుకని అలానే విడిచిపెట్టేస్తున్నాం. ఇక చూడండి, 2 5s ఎంత? Pదే రాస్తున్నాము. ఓకేనా? Pదే రాస్తున్నాము, అప్డేటెడ్గా రాస్తున్నాము. 2 5s 10, 2 6 12. ఓకే. ఇప్పుడు ఎంత అయింది? 10:12 అయింది. P అనేది అప్డేట్ అయిపోయింది. ఏమైంది? 10:12 అయింది. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే 10కి ఏం యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 10 + 9 ఎంత అయిందంటే 19. ఓకే. అలాగే Pలో ప్లాటినం ఎంత? 12 ఉంది. Pలో ప్లాటినం ఎంత? 12. Qలో ప్లాటినం ఎంత? 13. 12 + 13 ఎంత? 25. ఓకే. ఈ రేషియోలో కూడా 2 వేరియబుల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఫస్ట్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అంటే 19 వేరియబుల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇక్కడ 19 అనేది ఉండాలి. 19 ఎక్కడ ఉంది ఆప్షన్ అంటే 4th ఆప్షన్. ఒకసారి 19 ఒకవేళ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 19 క్యాన్సిల్ అయిపోతే 19 యొక్క ఫ్యాక్టర్స్ ఉండాలి. 19కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 19కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 19 అనేది ప్రైమ్ నెంబర్, 1 and 19 ఇట్ సెల్ఫ్. సో అయితే 19 అయినా ఉండాలి, లేకపోతే 19 యొక్క ఫ్యాక్టర్ 1 అయినా ఉండాలి. సో అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ 7 19 యొక్క ఫ్యాక్టర్ కాదు, 13 19 ఫ్యాక్టర్ కాదు, 11 కూడా 19 యొక్క ఫ్యాక్టర్ కాదు. సో లెఫ్ట్ సైడ్ 19 వచ్చింది చాలు. ఇంకా రైట్ సైడ్ 12 + 13 = 25 అయినా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఓకే. అంటే దానివల్ల మీకు 1 సెకండ్ అయినా టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 bottles హ్యావ్ సేమ్ వాల్యూమ్ అంటున్నాడు. సేమ్ వాల్యూమ్ ది రేషియో ఆఫ్ టీ అండ్ మిల్క్ రేషియో. అంటే ఫస్ట్ దాంట్లో ఎంత ఉందంటే ఫస్ట్ బాటిల్లో ఎంత ఉందంటే 4:1 రేషియోలో ఉంది. సెకండ్ బాటిల్లో 7:3, థర్డ్ బాటిల్లో 13:2. ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ 3 bottles ఆర్ మిక్స్డ్ అంటున్నాడు. ఇక్కడ సేమ్ వాల్యూమ్ అంటున్నాడు. అసలు సేమ్ వాల్యూమ్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ బాటిల్లో
టీ అనేది 4 పార్ట్స్ ఉంది, మిల్క్ అనేది 1 పార్ట్ ఉంది. 4 + 1 ఎంత 5 పార్ట్స్. ఇక్కడ కూడా 7 పార్ట్స్ + 3 పార్ట్స్ ఎంత 10 పార్ట్స్. 13 + 2 పార్ట్స్ ఎంత 15 పార్ట్స్. ఈ 3 కూడా సేమ్గా లేవు, సేమ్ వాల్యూమ్ అంటున్నాడు. సేమ్ వాల్యూమ్ అంటే సేమ్ వాల్యూమ్ చేయాలి. సేమ్ వాల్యూమ్ ఎలా చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 5కి 15కి ఎల్సిఎం ఎంత 30 అవ్వాలంటే చూడండి. ఓకే, 5 అనేది 30 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 6తో మల్టిప్లై చేయాలి. అలాగే 10 అనేది 30 అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 15 అనేది 30 అవ్వాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు అప్డేటెడ్ రేషియో ఎంత అవుతుందంటే, అప్డేటెడ్ రేషియో చూద్దాం. ఇక చూడండి, అప్డేటెడ్ రేషియో ఫస్ట్ది 6 4s ఎంత 24:, ఇక్కడ ఎంత 6 1s 6 6 1 ఫస్ట్ది రాస్తున్నాను. తర్వాత 3 7s ఎంత 21:, 3 3s ఎంత 9, 2 13s ఎంత 26, 2 2s 4. ఇక చూడండి 6 + 9 + 4 ఎంత 19. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్క వేరియబుల్ ఏదో ఒక AB అనే వేరియబుల్లో ఏదో ఒక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇక్కడ 19 వచ్చింది. సెకండ్ వేరియబుల్ ఎంత వచ్చింది 19 వచ్చింది. 19 వచ్చిందంటే 19 అయినా ఉండాలి, లేకపోతే 19 యొక్క ఫ్యాక్టర్స్ ఉండాలి. అలాంటిది ఆప్షన్ ఏముంది, థర్డ్ ఆప్షన్ ఉంది. సో దట్ విల్ బి ద ఆన్సర్. 71:19 అనేది ఆన్సర్. నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ ఈ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకు చేయాల్సిన అవసరం లేదంటే 6 1s 6 అంటున్నాము, 3 3s 9 అంటున్నాం, 2 2s 4 అంటున్నాం. ఆ మూడింటిని యాడ్ చేస్తే 19 వచ్చింది, అక్కడితో చాలు. ఓకే, ఈ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ చేయక్కర్లేదు అంటున్నాను. ఆ ఫైండ్ అవుట్ చేసిన కూడా ఉన్నది టైం వేస్ట్ అవుతుంది, మరి ఇంకేం లేదు. ఓకే, ఆప్షన్స్లో మనం ఎలిమినేట్ చేయొచ్చు. టైం సేవ్ చేయడానికి ఇలాంటివి చిన్నవే మనకి బెస్ట్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటున్నాడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఎన్ని ఇయర్స్ కంటే 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10%. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2 10s 20%. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 10%, సెకండ్ ఇయర్లో కూడా 10%. 10% + 10% ఎంత 20%. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమే, బట్ సెకండ్ ఇయర్లో మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10%కి చెప్పిన ఎంత అంటే 21%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 1%. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత, అక్కడ 1600. ఇక్కడ ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న ఒకటే, ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న ఒకటే. ఈ 1% అనేది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 1% అనేది ఎందులో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సమ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆర్ ప్రిన్సిపల్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో 1600లో 1% వాల్యూ ఎంత అంటే చూడండి, 10% వాల్యూ అంటే లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందు పెట్టుకుంటే 160 అవుతుంది. 1% వాల్యూ అంటే ఇంకొంచెం ముందు డెసిమల్ పెట్టుకుంటే ఎంత అవుతుంది 16 అవుతుంది. సో 16 విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A company employed 200 workers to complete the certain work in 150 days. ఇక్కడ 200 ఎంప్లాయీస్ని తీసుకున్నారు, రిక్రూట్మెంట్ చేసుకున్నారు, 150 daysలో కంప్లీట్ అయిపోవాలంటున్నాడు. కానీ ఇక్కడ ఎంత వర్క్ అయిందంటే 1/4 వరకే కంప్లీట్ అయింది. ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందంటే 50 daysలో కంప్లీట్ అయింది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే M1 మాట్లాడాము, D1 మాట్లాడాము. M1 D1/W1 = M2 D2/W2. ఇక్కడ H1 గురించి మాట్లాడలేదు. ఇక్కడే అవర్స్ గురించి ఎక్కడ కూడా ఇవ్వలేదు. అవర్స్ గురించి మాట్లాడలేనప్పుడు మనం అది తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఓకే, సో అప్పుడు M1 D1/W1 = M2 D2/W2 అనేది ఫార్ములా అవుతుంది. ఓకే, ఇక్కడ M1 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 200 వర్కర్స్. ఇనిషియల్ ఎంతమంది ఉన్నారు 200 వర్కర్స్ ఉన్నారు. డేస్ ఎన్ని డేస్ వర్క్ చేశారంటే 150 days వర్క్ చేయలేదు, 50 days వర్క్ చేశారు. ఫస్ట్ 50 daysకి ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే 1/4 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1/4 వర్క్ అనేది ఎంత 1/4 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మ్యాన్ 2 అంటున్నాడు అంటే M2. ఇక్కడ చూడండి, అదే వర్క్ ఇంకా మిగిలిన వర్క్ అంటే రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఎంత ఉంది, ఇక్కడ 1/4 వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అంటే 3/4 వర్క్ అనేది ఉంది. ఎడిషనల్ వర్కర్స్ అన్నాడు. ఎడిషనల్ వర్కర్స్ అంటే 200 కన్నా ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా, ఎక్కువ మందే ఉంటారు. 200 + X అని చెప్తున్నాం M2. ఓకేనా, డేస్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, ఆల్రెడీ 50 days అయిపోయినాయి. ఇక్కడ ఆల్రెడీ 50 days అయిపోతే టోటల్గా వాడు ఇచ్చిన టార్గెట్ ఎంత 150 daysలో కంప్లీట్ చేయాలి. 50 days అయిపోయి ఇంకెన్ని డేస్లో కంప్లీట్ చేయాలంటే 100 daysలో కంప్లీట్ చేయాలి.
ఓకే 100 డేస్లో కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఎంత వర్క్ అయిపోయిందంటే 1/4 వరకు అయిపోయింది. ఇంకెంత వర్క్ ఉందంటే 3/4 వర్క్ అనేది రిమైనింగ్ ఉంది. సో M1D1/W1 = M2D2/W2 ఆ ఫార్ములా అప్లై చేసుకొని చేయొచ్చు. ఇక్కడ 4కి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 00కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 250 ఎంత 100 ఈ 3 అనేది అటువైపు వెళ్ళిపోతే 300 అవుతుంది. అంటే 200 + x = 300. అప్పుడు x = ఎంత అవుతుంది 100. అంటే ఎడిషనల్గా ఎంతమంది కావాలి అంటుంటే 100 మెంబర్స్ కావాలి. 200 కన్నా ఎడిషనల్గా ఎంతమంది కావాలి 100 మెంబర్స్. 200 + x అక్కడ x అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఎడిషనల్గా ఎంతమంది వరకు కావాలంటే 100 మెంబర్స్ కావాలి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద TCS NQT మాక్ టెస్ట్. ఓకే, మాక్ టెస్ట్ 1. సో ఈ సెక్షన్లో యాప్టిట్యూడ్ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా మాక్ టెస్ట్ 2, మాక్ టెస్ట్ 3, మాక్ టెస్ట్ 4 అలాగా మీకు ఎగ్జామ్ TCS ఎగ్జామ్ అయినంత వరకు మాక్ టెస్ట్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటుంటాం. సో అలానే నెక్స్ట్ ఒక పోస్ట్ కూడా చేసాము, ఏంటంటే టాప్ 5 షార్ట్ కట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి పోస్ట్ చేసాం. సో అది కూడా ఆ వీడియో కూడా నెక్స్ట్ అదే వీడియో ప్రోగ్రెస్లో ఉంది. ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాం. టాప్ 5 షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంటాయి. సో అవి టైమ్ సేవింగ్ షార్ట్ కట్స్ అవి. ఓకే, ఎంత పెద్ద క్వశ్చన్స్ అయినా లేకపోతే ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అయినా సెకండ్స్లో చేయొచ్చు. లైక్ హ్యూమన్ రోబోట్ లాగా చేయొచ్చు. హ్యూమన్ రోబోట్కి ఏంటంటే ఆప్షన్స్ అవసరం లేదు, కానీ మనకి ఇక్కడ ఏంటంటే అంటే ఏమి ఇస్తున్నాడంటే ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ టాప్ 5 షార్ట్ కట్స్ వలన మనకి ఏమొస్తుందంటే సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. బట్ మనకి ఆప్షన్స్ కావాలి. మనకి ఇక్కడ ఆప్షన్స్ ప్లస్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఈ ఎగ్జామ్స్, ఈ మోడల్ క్వశ్చన్స్, ఓకే, ఇప్పటి వరకు కవర్ అయిన ప్రతి క్వశ్చన్ కూడాను ఓన్లీ CRT క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పర్పస్ కోసం మాత్రమే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంటాయి. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి లేకపోతే ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడాను సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఓకే, దీస్ వీడియోస్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ సూన్. ఓకే, సో నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ వీడియోస్నైనా స్కిప్ చేయొచ్చేమో కానీ టాప్ 5 షార్ట్ కట్స్ అనే వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. ఎందుకు స్కిప్ చేయకూడదు అంటే ఆ టాప్ 5 షార్ట్ కట్స్తోనే నేను కమింగ్ వీడియోస్ అన్నీ కూడాను యాప్టిట్యూడ్లో ఉన్న ప్రతి చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ప్రతి చాప్టర్లో ప్రతి క్వశ్చన్ కూడాను ఆ టాప్ 5 షార్ట్ కట్స్తోనే నేను డిస్కస్ చేస్తుంటాను. ఓకే, ఒకవేళ కానీ ఆ టాప్ 5 షార్ట్ కట్స్ కానీ మీరు చూడలేకపోతే ఇంకా నేను చెప్పే ఏ వీడియోస్ కూడా మీకు అంత తొందరగా రీచ్ అవ్వవు. ఎందుకు రీచ్ అవ్వవు అంటే ఆ షార్ట్ కట్స్నే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. యాక్చువల్ జనరల్ ప్రాసెస్ ఏంటంటే ఫార్ములాని యూజ్ చేస్తుంటారు, లేకపోతే థియరీ లాగా పెద్ద లాంగ్ మెథడ్స్ ఉంటాయి. ఆ లాంగ్ మెథడ్స్ అనేవి మనం తీసుకుంటుంటే అవి 10th క్లాస్ అంటే స్కూల్ క్లాసెస్లో కానీ లేకపోతే కాలేజెస్ టైంలో కానీ వాటిలో అయితే యూజ్ అవుతుంటాయేమో, కానీ అందులో ఎక్కువ మార్క్స్ వేస్తాడేమో, కానీ ఇందులో మనకి ఎక్కువ మార్క్స్ వేయడు. అంటే కష్టపడి చేసాము, ఎక్కువ మార్క్స్ చేసాం అంటే లెంతీగా చేసామని చెప్పేసి ఎక్కువ మార్క్స్ వేయడు. ఎక్కడైనా సరే 1 మార్కే వేస్తాడు. కాబట్టి మనకు టైం సేవ్ అయినట్టుగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఈ టాప్ 5 షార్ట్ కట్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఇప్పటి వరకు మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నాం, అలాగే టైమ్ అండ్ వర్క్ చెప్పుకున్నాం. నెంబర్ సిస్టంలో ఒక 5 పార్ట్స్ అయ్యాయి, టైమ్ అండ్ వర్క్లో ఒక 4 పార్ట్స్ అయిపోయి. ఈ వీడియోస్ అన్నింటిలో కూడా అన్ని ప్రీ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి. అన్ని ప్రీ లెవెల్ క్వశ్చన్సే కవర్ అయినాయి. సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతుంటాయి కమింగ్ డేస్లో. ఓకే, ఇక నుంచి వచ్చే ప్రతి వీడియోలో కూడాను బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఆ మెథడ్లో చెప్తుంటాం. బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఇక ఎన్ని పార్ట్స్ వచ్చినా కూడాను ఒక వీడియో అంటే ఒక చాప్టర్లో ఎన్ని పార్ట్స్ వచ్చినా కూడాను అందులో బేసిక్ లెవెల్ నుంచి అంటే స్టార్టింగ్ 1 అంటే పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఉంటుంది, పార్ట్ 2లో నుంచి బేసిక్ లెవెల్స్ ఉంటాయి, పార్ట్ 3 పార్ట్ 4 వరకు బేసిక్ ఉంటుంది, 5, 6, 7 అయితే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్లో ఉంటాయి. అంటే అది ఎలాంటి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అంటే ఎనీ బ్యాంక్ ఎగ్జామ్స్కి అయినా క్రాక్ చేయొచ్చు. SSC, CGL, రైల్వే, బ్యాంక్, ఓకే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంటాయి. అది ప్రిలిమ్స్ లెవెల్ ఉంటాయి. స్టార్టింగ్ వీడియోస్లో ప్రిలిమ్స్ లెవెల్ ఉంటాయి. దాని తర్వాత మెయిన్స్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటాం. ఓకే, అవి కూడా విత్ షార్ట్ కట్స్తోనే డిస్కస్ చేస్తుంటాం. ఓకే గైస్, ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ప్రతి వీడియోలోనూ కూడా. ఇక మీద కూడా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.